ఆర్ వి రీడింగ్ ది స్క్రిప్చర్స్? ప్రతిరోజు దేవుని వాక్యం చదవకుండా నీ జీవితం ముందు కొనసాగకూడదని దేవుని సేవకులకి ఎన్నిసార్లు చెబుతున్నా బైబిల్ చదివే అలవాటు మీకుందా? పోనీ చదువు రాదా మీకంటే? చదవచ్చు కదా, డిగ్రీ చదువుకున్నావు, పీజీ చేసావు, పోనీ కనీసం 10th క్లాస్ అయినా చదివా, పోనీ అది కూడా కాకపోతే 6వ తరగతి 6 సార్లు ఫెయిల్ అయినా కానీ తెలుగు చదవడం వచ్చు కదా నీకు. బైబిల్ చదవడానికి నీకు ఇష్టం లేకే కానీ అవకాశాలు లేకైతే కాదు కదా. అవకాశాలు లేని వాళ్ళు దేవుని వాక్యం కోసం, పరిశుద్ధ గ్రంథాల కోసం వెంపర్లాడిపోతున్నారు. ఒక్క బైబిల్ మాకు దొరికితే చాలు సార్ మా భాషలో. కానీ దేవుడు మన భాషల్లో బైబిల్ తీసుకొచ్చి అనేక మంది దేవుని సేవకులను ఉపయోగించుకుని వారి జీవితాలు దీనికోసం త్యజించి ఇంక అన్నీ ప్రక్కన పెట్టేసి, ఇంక వారి జీవితాల్లో వేరే ఎజెండాలు లేవు, వేరే ఉద్దేశాలు లేవు. బైబిల్ని తెలుగు ప్రజలకు అందించాలన్న ఆశతోనే ఎంతోమంది దేవుని బిడ్డలు ప్రయాసపడి గ్రంథాన్ని మనకిస్తే దేవుని గ్రంథం చదవడానికి సమయం లేదా? నీకు అవకాశాలు లేదా? ఆలోచించాలి.